తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు కీలక సూచనలు చేశారు. 99 రోజుల పాటు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు మంత్రులు. ఎలాంటి భేషజాలకు పోకుండా పాజిటివ్ వేలో ఆలోచించి ప్రతిపక్షాల నుంచి కూడా సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వం డిజైన్ చేసిన విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. 2 ఏళ్ల పాలనపై రివ్యూ చేయడమే కాదు, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని మంత్రులు ఆదేశించారు. ఈ రోజు నుంచి లగాయత్తు 99 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏదో ఒక వారం రోజులు చేసి ఈ కార్యక్రమాన్ని ముగించొద్దని మైన్యూట్గా ప్రతి సెక్టార్కి ఒక వారం రోజులు కేటాయించి 10 సెక్టార్లుగా విడగొట్టాం. ఈ 10 సెక్టార్లలో ప్రతి సెక్టార్కి 7 రోజులు ఆ గ్రామ పంచాయతీలు, ఆ మున్సిపాలిటీలలో, ఆ కార్పొరేషన్లో ఈ ప్రణాళికని రూట్ లెవెల్ వరకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు ప్రణాళిక ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అక్కడ సూచనలో సలహాలు తీసుకొని ఆర్థిక పరమైన అంశాలే కాకుండా ఆర్థికేతర అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా ప్రతి విషయాన్ని పాజిటివ్ నే థింక్ చేయాలి తప్ప నెగిటివ్ గా కూడా ఎక్కడా థింక్ చేసుకోవద్దు. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు, అదే రకంగా ప్రతిపక్షాల నుంచి కూడా ఏమైనా సూచనలు, సలహాలు వస్తే వాటిని కూడా మీరు క్రోడీకరించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని కూడా పాజిటివ్ గా స్పందిస్తుందని కూడా అధికారులకు తెలుపుతూ